ఒకప్పుడు మనం వృద్ధాశ్రమాలు అని చులకనగా చూసినటువంటి ఒక కాన్సెప్ట్ ఇప్పుడు మన సౌత్ ఇండియాలో ఒక $multi-billion ఎకానమీగా తయారవుతోంది. ఇది రాబోయే 20 ఏళ్లలో మన సర్వీస్ సెక్టర్ అలాగే రియల్ ఎస్టేట్ కంప్లీట్గా మార్చబోతోంది. 2040 నాటికి ఇది $30 బిలియన్ అంటే 2,72,000 కోట్ల వరకు చేరుకుంటుందని అంచనా. అసలు ఈ మార్కెట్ ఎంత పెద్దది, దీనిలో ఉన్నటువంటి బిజినెస్ మోడల్స్ ఏంటి, భవిష్యత్తులో రాబోయే ఉద్యోగ అవకాశాలు ఏంటి, అలాగే ఫ్యూచర్ ఇన్నోవేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ ఈరోజు అన్ఫోల్డ్ చేద్దాం. వెల్కమ్ టు అన్ఫోల్డ్ విత్ పీకే. మొదట ఈ సిల్వర్ ఎకానమీ ఎంత పెద్దదో చూద్దాం. యూకే అలాగే యూరోప్ లాంటి దేశాల్లో ఈ సిల్వర్ ఎకానమీ దాదాపు నార్మలైజ్ అయిపోయింది. కానీ మన ఇండియాలో మాత్రం ఇప్పుడిప్పుడే టేక్ ఆఫ్ అవుతోంది. దీనిని కొంతమంది ఎకనామిస్టులు సిల్వర్ సునామీ అని కూడా పిలుస్తున్నారు. సునామీ అంటే భయపడకండి, అది మన దేశంలో పెరుగుతున్నటువంటి ఈ సీనియర్ సిటిజన్స్ ని సూచిస్తుంది. లెట్స్ లుక్ ఇన్ టు ద నంబర్స్ నౌ. 2014లో మన దేశంలో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు దాదాపు 10 కోట్ల మంది ఉండేవారు. అదే ఈ 2024లో వీరి సంఖ్య దాదాపు 15 కోట్ల పైగా చేరింది. అంటే మొత్తం జనాభాలో దాదాపు 10% అన్నమాట. ఇది జర్మనీ లేదా ఫ్రాన్స్ దేశాల జనాభా కంటే ఎక్కువ. ఇక 2050 నాటికి ఈ సంఖ్య దాదాపు 34.5 కోట్లకు చేరుతుందని అంచనా. అంటే ప్రతి 5గురిలో ఒకరు సీనియర్ సిటిజన్ అయి ఉంటారు. దీని వెనుకున్నటువంటి కీ డ్రైవర్స్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతూ వస్తుంది. అలాగే మన దేశంలో 1990s తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరగడం వల్ల ఉమ్మడి కుటుంబాలు బాగా తగ్గిపోయాయి. దీని వలన ఓల్డ్ ఏజ్ డిపెండెన్సీ రేషియో బాగా మారుతుంది. 2024లో ప్రతి 100 మంది యువకులకు 17 మంది సీనియర్ సిటిజన్స్ ఉంటే 2040 నాటికి ఇది దాదాపు డబుల్ అవబోతుంది. 2024లో ఈ సీనియర్ లివింగ్ మార్కెట్ విలువ దాదాపు $4 బిలియన్ అంటే 36,000 కోట్ల రూపాయలు. అదే ఈ 2040 నాటికి ఇది దాదాపు $30 బిలియన్ ఎదగబోతుంది. అంటే 2,72,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఇప్పుడు రిటైర్ అవుతున్నటువంటి ఈ జనరేషన్ రిటైర్మెంట్ తర్వాత మంచి క్వాలిటీ లైఫ్ కోరుకుంటున్నారు. అంటే వీరు రిటైర్మెంట్ ని ఒక ముగింపులా కాకుండా ఒక సెకండ్ ఇన్నింగ్స్ లో చూస్తున్నారు. ఇక ఈ సిల్వర్ ఎకానమీ బిజినెస్ మోడల్స్ గురించి మాట్లాడుకుంటే మొదటిది అవుట్ రైట్ పర్చేస్. ఇది ఎలా పనిచేస్తుందంటే ఉదాహరణకు మీరు ఒక 60 లక్షల నుంచి 2 కోట్లు పెట్టి ఒక విల్లా కొంటారు. రిజిస్ట్రేషన్ మీ పైనే ఉంటుంది కాబట్టి ఇది మీ ఆస్తి. భవిష్యత్తులో ఇది మీ పిల్లలకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆస్తి విలువ పెరిగితే ఆ లాభం కూడా మీదే. ఈ మోడల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఏంటంటే ఒకవేళ మీరు రేపు ఆ విల్లాని అమ్మాలనుకుంటే మళ్ళీ సీనియర్ సిటిజన్స్కి అమ్మాల్సి రావచ్చు. ఎందుకంటే యంగ్ పాపులేషన్ బహుశా కొనడానికి ఇష్టపడకపోవచ్చు. ఇక రెండోది లీజ్ అండ్ డిపాజిట్ మోడల్. ఇది ఎలా పనిచేస్తుందంటే ఉదాహరణకు మీరు ఒక విల్లాకి 60 నుంచి 70% వాల్యూ డిపాజిట్గా పే చేస్తారు. నెల నెల మెయింటెనెన్స్ ఛార్జెస్ పే చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు రేపు ఖాళీ చేసి వేరే ప్లేస్కి వెళ్ళాలనుకుంటే మీ డిపాజిట్ మీకు తిరిగి వచ్చేస్తుంది. ఎంతో కొంత ఛార్జ్ చేస్తారు. ఇది మిడిల్ క్లాస్ వారికి చాలా సేఫ్ ఆప్షన్. ఇక మూడోది ప్యూర్ రెంటల్ మోడల్. ఇక్కడ డిపాజిట్లు కట్టాల్సిన అవసరం లేదు. నెలకి 30,000 నుంచి 1,00,000 రూపాయల వరకు రెంట్ కింద పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ 5 స్టార్ హోటల్ లాంటి అకామిడేషన్ ఉంటుంది. అన్ని సర్వీసెస్ని పొందవచ్చు. మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఒక బిట్టర్ ట్రూత్ మాట్లాడుకోవాలి. దీనిని మిడిల్ క్లాస్ స్క్వీజ్ అంటారు. ఊహించుకోండి, నెలకి ఒక 50,000 రూపాయల పెన్షన్ వచ్చే ఒక రిటైర్డ్ కపుల్కి వాళ్ళ ఫుడ్ ఎక్స్పెన్సెస్, మెడికల్ ఎక్స్పెన్సెస్, రెంటల్ ఎక్స్పెన్సెస్ అన్నీ పోను వాళ్ళ చేతిలో ఏమీ మిగలదు. అందుకే దీన్ని మిడిల్ క్లాస్ స్క్వీజ్ అంటారు. దీని వలన మన దేశంలో అఫోర్డబుల్ సీనియర్ లివింగ్కి డిమాండ్ బాగా పెరిగింది. ఎవరైనా స్టార్టప్స్ పెట్టాలనుకుంటే ఇది కూడా ఒక బెస్ట్ ఏరియా. ఇక ఈ సిల్వర్ ఎకానమీ, రీజనల్ ల్యాండ్స్కేప్ అలాగే కెరీర్ ఆపర్చునిటీస్లోకి వెళ్లే ముందు మన ఛానల్ అన్ఫోల్డ్ విత్ పీకేని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నుంచి ఎటువంటి వీడియో వచ్చినా మీకు వెంటనే అప్డేట్ వస్తుంది. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు రీజనల్ ల్యాండ్స్కేప్ గురించి చూద్దాం. మన సౌత్ ఇండియా నార్త్ ఇండియా కంటే ఈ విషయంలో కాస్త ముందుంది. ఎందుకంటే ఇక్కడ విద్యా అవకాశాలు ఎక్కువ, అలాగే పిల్లలు ఎక్కువగా విదేశాల్లో ఉంటున్నారు. కోయంబత్తూర్ని మన దేశంలో రిటైర్మెంట్ రాజధానిగా పిలుస్తారు. దీనికి ప్రధాన కారణం ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం, మంచి మెడికల్ ఫెసిలిటీస్ ఉండడం. అంతేగాక అందుబాటుదారులకి అంటే ఒక 40 లక్షల నుంచి 80 లక్షలకి మంచి రిటైర్మెంట్ వెళ్ళా కొనుక్కోవచ్చు. మన హైదరాబాద్, బెంగళూరు, మైసూర్ లాంటి నగరాల్లో కూడా ఈ సీనియర్ లివింగ్ ఎకానమీ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతోంది. అందులోనూ మన హైదరాబాద్లో
ఈ సీనియర్ లివింగ్ ఎకానమీ అనేది ఒక గోల్డ్ మైన్గా మారబోతోంది. రాబోయే కాలంలో మన హైదరాబాద్ ఈ రంగంలో 26.7% వృద్ధి సాధిస్తుందని మన ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం వరల్డ్ క్లాస్ మెడికల్ ఫెసిలిటీస్ ఉండడం, మంచి వాతావరణం, కావలసినంత ల్యాండ్ బ్యాంక్ ఉండడం, అలాగే కాస్మోపాలిటన్ కల్చర్. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, మన ఆంధ్రప్రదేశ్లో కూడా సీనియర్ లివింగ్ ఎకానమీకి మంచి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా వైజాగ్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడం, సముద్ర తీరానికి దగ్గరగా ఉండడం వల్ల ఈ సీనియర్ లివింగ్ టౌన్షిప్స్కి విపరీతమైనటువంటి డిమాండ్ రాబోతోంది. అలాగే ఈ గుంటూరు, విజయవాడ మధ్యలో ఈ కృష్ణానది తీరాన ఈ సీనియర్ లివింగ్ టౌన్షిప్స్ పెరగడానికి బాగా అవకాశం ఉంది. ఇది కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే కాదు, ఇది చాలా మంది యువతకు ఒక మంచి కెరీర్ ఆపర్చునిటీ. దీనినే కేర్ ఎకానమీ అంటారు. ఉదాహరణకు ఒక 100 మంది సీనియర్ సిటిజన్స్ ఉండే ఒక కమ్యూనిటీని రన్ చేయాలంటే 60 నుండి 80 మంది సిబ్బంది కావాలి. ఇందులో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పుష్కలంగా ఉంది. ఇందులో ఉండే ఉద్యోగాలు ప్రధానంగా జీరియాట్రిక్ కేర్ స్పెషలిస్టులు, అంటే వీళ్ళు ఎల్డర్లీ కేర్ స్పెషలిస్టులు అనమాట. అలాగే న్యూట్రిషనిస్టులు, అంతేకాక ఫిజియోథెరపిస్టులు, నర్సులు కూడా, ఎందుకంటే వీళ్ళు 24/7 వీళ్ళకి అందుబాటులో ఉండాలి. అంతేకాకుండా ఈవెంట్ మేనేజర్స్, వీరు కమ్యూనిటీలో భజనలు, గేమ్స్, యోగా క్లాసెస్ లాంటివి నిర్వహిస్తారు. ప్రస్తుతం మన దేశంలో ఈ ఎల్డర్లీ కేర్లో స్కిల్ గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉంది. మన దగ్గర నర్సులు ఉన్నారు, కానీ ఈ సీనియర్ సిటిజన్స్ని చూసుకునే స్పెషలైజ్డ్ ట్రైనింగ్ చాలా తక్కువ. అందుకే ఈ కేర్ విద్యా అకాడమీ లాంటి సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఒక 25 ఏళ్ల యువకుడు ఈ రంగంలో గనుక స్పెషలైజేషన్ చేశాడంటే ఒక 10 ఏళ్లలో అతనికి తిరిగి ఉండదు. ఎందుకంటే ఈ రంగం రెసిషన్ ప్రూఫ్. రేపు ఏఐ వచ్చినా, ఇంకోటి వచ్చినా తన ఉద్యోగానికి ఎటువంటి ప్రమాదం లేదు. ఇక ఈ సిల్వర్ ఎకానమీలో ఫ్యూచర్లో ఈ ఎల్డర్ టెక్ అది బాగా పాపులర్ అవుతుంది. అంటే స్మార్ట్ హోమ్ కమ్యూనిటీస్. ఒక సినారియో ఊహించుకోండి. ఒక పెద్ద ఆయన రాత్రి 2 గంటలకి బాత్రూంలో కాలు జారిపడ్డాడు. అతని చేతికున్నటువంటి వాచ్ ఇమ్మీడియట్గా నర్సుకి మెసేజ్ ఇస్తుంది. ఒకవేళ తన చేతికి వాచ్ లేకపోయినా బాత్రూంలో ఉన్నటువంటి ఫాల్ డిటెక్షన్ సెన్సర్ ఇమ్మీడియట్గా నర్సుకి మెసేజ్ ఇస్తుంది. 5 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చి గుమ్మం దగ్గర ఆగుతుంది. అంతేగాక తన పిల్లలకి సమాచారం చేరవేస్తుంది. ఇదే టెక్నాలజీ పవర్. అలాగే మెమరీ కేర్, అంటే ఈ అల్జీమర్స్ లేదా మత్తుమరుపు ఉండే వాళ్ళకి ప్రత్యేకమైన డిజైన్స్తో ఇల్లు వస్తున్నాయి. వారు దారి మర్చిపోకుండా, అలాగే గాయపడకుండా ఉండడానికి ఈ ఇళ్ళనే డిజైన్ చేస్తున్నారు. చివరగా ఈ సిల్వర్ రెవల్యూషన్ అనేది ఒక బిజినెస్ మాత్రమే కాదు, రిటైర్మెంట్ తర్వాత ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది. ఇది మన దేశానికి, అలాగే మన ఫ్యామిలీస్కి కావాల్సినటువంటి ఒక సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒకవేళ అన్ని వసతులు ఉన్న చోట మీ తల్లిదండ్రులు మీరు ఉంచాల్సి వస్తే ఈ సమాజం ఏమనుకుంటుంది అని ఆలోచిస్తారా, లేదా వాళ్ళ సంతోషం గురించి మీరు ఆలోచిస్తారా? మీ అభిప్రాయాల్ని కింద కమెంట్స్లో తెలియజేయండి. ఎందుకంటే ఈ డిస్కషన్ చాలా ఇంపార్టెంట్. సో ఐ ఎక్స్పెక్ట్ యువర్ పార్టిసిపేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ అన్ఫోల్డ్ విత్ పీకేని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.